సో ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ జాబ్స్‌లో ఈ రోజుతో వచ్చేసరికి మొత్తానికి ఈ నాన్ ఎలక్ట్రికల్ వాళ్ళయందరివి గూడా అయిపోయినాయి. టెలికామ్ ఎగ్జామ్ మధ్యాహ్నం జరిగింది. సో, ఇప్పుడు అదెట్లా జరిగింది? మరి రేపటి ట్రిపుల్ ఈ పరిస్థితి ఏంటో గూడా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఇవాళ టెలికాము ఈసీ వాళ్ళది ఎలా జరిగిందో మార్నింగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళది అలాగే టెలికామ్ ఎగ్జామ్ కూడా జరిగింది. నో విర్చువల్ క్యాలిక్యులేటర్ ప్రొవైడెడ్. అంతా బాగానే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగిన నాన్ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఈసీఈ ప్లస్ టెలికామ్‌లో వచ్చేసరికి కొంచెం పేపర్ మోడరేట్‌గా ఉంది కాబట్టి కట్ ఆఫ్ వచ్చేసరికి భారీగా పెంచేదానికి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము బాగా రాసామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట అన్ని ఆస్పెక్ట్స్‌లో. ఇక రేపటి నుంచి మొదలయ్యే ట్రిపుల్ ఈ రేపు, ఎల్లుండు 2 స్లాట్‌లో మీరైతే అంత ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. విర్చువల్ క్యాలిక్యులేటర్ లేదు అంటున్నారు కదా! ఇక రేపటి నుంచి మీకు విర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది ప్రొవైడ్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే 56,000 మంది స్టూడెంట్స్ పైనే ఉన్నారు దీనికి. మరి ఇక ఏం చేస్తారు ఏంటని చెప్పేసి పక్కన పెడితే, ఇప్పుడేంటంటే ఇప్పుడు 100 వచ్చినాయి అనుకోండి, కట్ ఆఫ్ అనేది ఒక 10 మందికి 100 వచ్చినా కూడా కట్ ఆఫ్ అనేది కష్టమైపోతది. ఒకవేళ అందుట్లో తప్పులున్నా కూడా ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని చెప్పేసేసి ఇదైతే ఖచ్చితంగా అయితే టఫే ఉండేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక ప్రాబ్లమేటిక్ కూడా ఇచ్చేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఈ 2 రోజులు కూడా. అది మరి ఇప్పుడు రాసిన వాటిలో ఏంటంటే కొంతమంది ఎక్కువ శాతం టైమ్ పాస్ కోసం రాసిన వాళ్ళు ఉన్నారు నాన్ టెక్నికల్‌లో. సో, అయితే అందుట్లో వచ్చేసరికి 100కి 100 వచ్చేదానికి ఉండదు. ఎక్కడో చోట బొక్కుంటది. ఇక ట్రిపుల్ ఈ వాటిలోకి వచ్చేసరికి మీకు తెలియని కాదు. గతంలో చూసుకుంటే ఎప్పుడు కూడా అంత ఈజీగా అయితే ఎప్పుడు రాలేదు. ఈసారి కూడా అలా రాదు. మీరైతే గట్టిగా ప్రిపేర్ అయిపోండి రివిజన్‌లో. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అందరూ కూడా బాగా రాయాలని చెప్పేసి నేను కోరుకుంటా. థాంక్ యూ.